నా భార్యను కూడా హేళనగా మాట్లాడాడు. భార్యాభర్తలు ఇద్దరూ కూడా నా భార్యను అవమానించారు. ఇప్పుడు నా భార్య ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో నాకేం తెలియడం లేదు అంటూ ఇంకా సంజు దగ్గర మనోజ్ కాస్త బాలు మీద ఉన్న కోపాన్ని వెళ్ళగక్కేసరికి సంజుకి ఇదే సరైన అవకాశం, వీడిని ఉపయోగించుకుంటే బాలుని దెబ్బ కొట్టొచ్చు అని చెప్పనేసరికి, ఇప్పుడు ఏంటి బావా, నీకు బాలు మీద కోపం ఉంది అంతే కదా, ఆ కోపాన్ని తీర్చుకోవడానికి నీకు అవకాశం కావాలి అంతే కదా అని చెప్పాను. కానీ అవును అని చెప్పనేసరికి, సరే నీకు జాబ్ లేదంటున్నావు కాబట్టి నేనే నీకు జాబ్ ఇప్పిస్తాను, కానీ నాకు ఒక పని చేసి పెట్టాలి అని చెప్పనేసరికి, ఏంటి బావగారు ఏంటా పని అనగానే, బాలు ఎప్పుడు బయటికి వెళ్తున్నాడు, ఎప్పుడు వస్తున్నాడు, ఎక్కడ ఉంటాడు, ఎక్కువగా ఏమేం చేస్తాడు, అవన్నీ కూడా నాకు తెలియాలి. ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ ఇస్తూ ఉండండి, మీకు నేను జాబ్ చూసి మంచి శాలరీ వచ్చే జాబ్ చూస్తాను అని చెప్పనేసరికి, సరే బావగారు అని చెప్పి ఇంకా అప్పటి నుంచి ఇద్దరు టచ్లో ఉంటారు. ఇంకా బాలు బయటికి వెళ్ళినా లోపలికి వచ్చినా ఫోనులు చేసి మాట్లాడుతూ ఉంటాడు మనోజ్. అయితే అదంతా కూడా మీనా గమనిస్తుంది. ఇదేంటి ఈయన లోపలికి వచ్చినప్పుడు ఫోన్ చేసి వచ్చాడు అంటున్నారు, వెళ్తున్నప్పుడు ఫోన్ చేసి వెళ్ళాడు అని ఎవరికి చెప్తున్నాడు, ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అనుకుంటూనే ఒక రోజైతే మనోజు ఫోను అప్పుడే మాట్లాడి టేబుల్ మీద పెట్టి పైకి వెళ్తాడు. పెట్టేసరికి గబగబా వెళ్ళి మీనా చూసేసరికి సంజు అని ఉంటుంది. అంటే ఆ సంజుగాడికి వీడు అదే మనోజు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడా అని చెప్పి అనుకుని ఇంకా ఒక రోజైతే మనోజ్ కాస్త సంజు ఫోన్ చేస్తాడు అర్జెంటుగా రమ్మని. ఎందుకంటే కారు డిక్కీలో డ్రగ్స్ పెట్టమని చెప్పి మనోజ్కి చెప్తాడు. అందుకే ఒకసారి రమ్మని చెప్పాను. కానీ రమ్మనగానే సంజు కాస్త మనోజ్ కాస్త ఇప్పుడే వస్తానని వెళ్తాడు. వెళ్ళేసరికి ఇంకా మీనా వెనకాలే ఫాలో అవుతుంది. ఇంకా మీనా ఫోన్ అంతకుముందు పోవడంతో బాలు హ్యాండ్రైడ్ ఫోన్ కొనిస్తాడు తక్కువ రేట్లోదే. ఫోన్ తీసుకుని వెళ్తుంది. వెళ్ళేసరికి అక్కడ కారులో సంజు ఉంటాడు, బయట మనోజ్ ఉంటాడు. మనోజ్ ఉండడంతో మనోజ్కి కాస్త సంజు ప్యాకెట్లేయో ఇవ్వడం చూస్తుంది. ఏంటా ప్యాకెట్స్ అనుకుంటూనే అదంతా కూడా వీడియో తీస్తుంది. వీడియో తీసేసరికి ఆ ప్యాకెట్స్ కాస్త తీసుకొచ్చి మనోజు బాలు కారు డిక్కీలో కింద క్లాత్ కింద పెడతాడు. పెట్టేసరికి అది కూడా వీడియో తీస్తుంది. తీసిన తర్వాత మనోజ్ కాస్త లోపలికి వచ్చేసిన తర్వాత బాలు బయటికి వెళ్ళేటప్పుడు సంజుకి ఫోన్ చేసి చెప్తాడు మనోజ్. ఫోన్ చేసి చెప్పడంతో సరే నేను చూసుకుంటాను బావా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. అమ్మయ్య, ఈ రోజుతో ఆ బాలుగాడి దరిద్రం వదిలిపోతుంది, ఈ దెబ్బతో వాడు జైలుకి వెళ్ళిపోవడం ఖాయం అని చెప్పి ఇంకా పోలీసులు కాస్త బాలు ట్రిప్కి హడావిడిగా వెళ్తూ ఉండగా పోలీసులు కారుని ఆపేస్తారు. కారుని ఆపేసేసరికి గబగబా బాలు మీనా పరుగున వెళ్తుంది. ఒక చోట అయితే పోలీసులు ఆపేసి కారు అంతా తనిఖీ చేస్తారు. వెనకాల డిక్కీ కింద గార్డ్ ఉంటుంది. గార్డ్ ఎత్తి చూసేసరికి అక్కడ డ్రగ్స్ కనిపిస్తాయి. ఏంటిదంతా అని చెప్పాను. కానీ ఇవి నా కారులోకి ఎలా వచ్చాయో నాకు తెలీదు, నాకు నిజంగా తెలీదు అని చెప్పనేసరికి, నీకు తెలియకుండా నీ కారులోకి రావడం ఏంటి అంటే, స్మగ్లింగ్ చేస్తున్నావా, డ్రగ్స్ని సప్లై చేస్తున్నావా అంటూ ఇంకా వాళ్ళు నిందలు వేసేసరికి, నాకేం తెలీదు, నేను ఇలాంటి పనులు చేయను, నాకు అసలు ఇలాంటి పనులు అంటే ఇష్టం ఉండదు. కానీ దొరికిపోయిన తర్వాత అందరూ ఇలానే మాట్లాడతారు సార్ అంటూ పక్కనున్న వాళ్ళు చెప్పడంతో ఇంకా కరెక్ట్గా బాలుని అరెస్ట్ చేస్తారు అనిపించుకునేసరికి మీనా పరుగున వెళ్తుంది. ఒక్క నిమిషం అని చెప్పనేసరికి, ఎవరమ్మా నువ్వు అనగానే, తను నా భార్య, నువ్వెందుకు వచ్చావు మీనా, నువ్వు వెళ్ళు అనగానే, ఒక్క నిమిషం అండి అని చెప్పనేసరికి, మా ఆయన కారులోకి ఆ డ్రగ్స్ ఎలా వచ్చాయో నాకు తెలుసు సార్ అని చెప్పాను. కానీ ఎలా తెలుసమ్మా, మీ ఆయన పెట్టుకోవడం నువ్వు చూసావా అనగానే, కాదు మా ఆయన కారులో పెట్టింది ఎవరో నాకు తెలుసు అని చెప్పనేసరికి, ఎవరు అని చెప్పాను. కానీ ఒక్కసారి ఈ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది అని చెప్పి ఇంకా ముందు మనోజ్ని వీడియోనైతే చూపించేసరికి, మనోజ్ గారు పెట్టాడా కారులో అని చెప్పి అనుకుంటూ ఉండగానే, ఇతను పెట్టాడా కారులో అని చెప్పాను. కానీ నిజానికి అతనికి కూడా తెలియదు, అతనికి మరొక వ్యక్తి ఇచ్చాడు అని చెప్పి ఇంకా సంజు వీడియోని చూపించేసరికి, వీడు నీలకంఠం కొడుకే కదా, వీడు ఎప్పుడెప్పుడు దొరుకుతాడా అనుకున్నాను. అంటే ఇక్కడ డ్రగ్స్ ఇచ్చి ఈ కారులో పెట్టమని చెప్పాడని నువ్వు అంటున్నావమ్మా అనగానే, అవును సార్,
కావాలంటే మీరే వీడియో చూసారు కదా, చూసిన తర్వాత కూడా నేను అబద్ధం ఎలా చెప్పగలుగుతాను? అక్కడికక్కడ ఇవ్వడం, ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడం, అతన్ని అడిగితే చెప్తారు కదా అని చెప్పనేసరికి ఇంకా బాలు పోలీసులు తీసుకుని నేరుగా ఇంటికి వస్తారు. ఇంటికి రావడంతో ఏంటి పోలీసులను వెంట పెట్టుకుని వచ్చావు అని చెప్పనేసరికి ఇంట్లో నేరం చేసిన వాళ్ళు ఉంటే పోలీసులను వెంట పెట్టుకునే రావాలి కదా అత్తయ్య అని చెప్పాను. కానీ నా ఇంట్లో నేరం చేసిన వాళ్ళ నీ మొగుడు తప్ప ఎవరు చెయ్యరు అని చెప్పాను. కానీ నా మొగుడు కేవలం కొట్టడం తిట్టడం వరకే, ఏకంగా మీ పెద్ద కొడుకు డ్రగ్సే అమ్మేస్తున్నాడు కదా అని చెప్పనేసరికి ఏంట్రా ఏంటిదంతా అని చెప్పాను. కానీ అది నాన్న అని చెప్పనేసరికి ఏంట్రా ఈ డ్రగ్స్ అమ్మడం ఏంటి, అసలు ఏం మాట్లాడుతుంది మీనా అని చెప్పాను. కానీ అది అమ్మ అని చెప్పనేసరికి చెప్పు అని చెప్పాను. కానీ అవును అని చెప్పనేసరికి ఇంతకీ మీ అబ్బాయికి డ్రగ్స్ ఎవరు ఇస్తున్నారో మీకు తెలుసా? ఒక్కసారి వీడియో చూడండి. నా భర్తను దెబ్బతీయడం కోసం నీ కొడుకుకి మీ అల్లుడు గారు డ్రగ్స్ ఇస్తున్నారు, అవి కాస్త తీసుకొచ్చి మీ కొడుకేమో నా భర్త కారులో పెట్టాడు అని చెప్పి ఇంకా ఆ వీడియో ఈ వీడియో చూపించేసరికి ఏంటమ్మా మీనా సంజు ఇవ్వడం ఏంటి అంటూ సత్యం అనేసరికి వాడు ఎంత దుర్మార్గుడో మీకు ఇప్పటికైనా అర్థమైందా? మీ అబ్బాయిని ఇరికించడం కోసం కావాలని మనోజ్తో చేతులు కలిపి ఇప్పుడు మనోజ్ ద్వారా కారు డిక్కీలో డ్రగ్స్ పెట్టించారు. నేను సమయానికి చూడడం బట్టి ఆ 2 వీడియోలు తీయగలిగాను, లేదంటే నా భర్త నేరస్తుడిగా జైల్లోకి వెళ్ళును. డ్రగ్స్ కేసు కాబట్టి ఎక్కువగానే ఇరికించేవారు అని చెప్పనేసరికి ఏంటిది ప్రభా, అల్లుడు గారేంటి ఇలాంటి పని చెయ్యడం ఏంటి, అసలు నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి అదే నాకు అర్థం కావట్లేదండి. బాలు మీద కక్ష ఉంది, కోపం ఉంది అని తెలుసు, కానీ ఏకంగా డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేయించడం ఏంటండి, అసలు అల్లుడు గారి దగ్గర అలాంటివి ఎందుకున్నాయి అని చెప్పి మాట్లాడుతూ ఉండగా మీ అల్లుడు గారు చేసే వృత్తే అది కదా అంటూ పక్క నుంచి కానిస్టేబుల్ చెప్తారు. కానిస్టేబుల్స్ అని చెప్పాను. కానీ సరే సార్ అని చెప్పి ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏంట్రా మనోజ్ ఏంట్రా బాలు ఏం మాట్లాడుతున్నారని చెప్పాను. కానీ ఏమీ లేదులే అమ్మా అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త బాలు సైలెంట్ అయిపోతాడు. ఆగరా బాలు ఏం దాస్తున్నావు అని చెప్పాను. కానీ ఆ కుటుంబం మంచిది కాదని ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా నాన్న. బావకు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? వాళ్ళు చేసే వ్యాపారమే డ్రగ్స్ చేయడం, అన్నీ ఇల్లీగల్ పనులు. వాళ్ళు చేసేదంతా కూడా ఫ్రాడే. ఈరోజు కాకపోతే రేపైనా వాళ్ళ బిజినెస్లకి ముప్పే. అడ్డంగా సంపాదించిన డబ్బును చూసి నా చెల్లెల జీవితాన్ని తీసుకెళ్ళి వాడి చేతిలో పెట్టింది ప్రభావతమ్మ. వెనక ముందు ఆలోచించలేదు. ఎప్పటికైనా వాడేంటో అర్థమైంది కదా. మనోజ్తో చేతులు కలిపి నన్ను దెబ్బ కొట్టాలని చేశాడు. కరెక్ట్గా మీనా ఉంది కాబట్టి నాకు ఏ ప్రమాదం జరగలేదు, లేదంటే నన్ను జైల్లో పెట్టి జీవిత ఖైదీలా ఉంచుతారు. డ్రగ్స్ కేసు అంటే మామూలు కేసు అనుకుంటున్నావా అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి. ఏంటి మనోజ్ ఏంటిదంతా, నువ్వు వాళ్ళతో చేతులు కలపడం ఏంటి? అయినా వీడు మన ఇంటి వాడన్న విషయం మర్చిపోయావా? వీడిని జైలుకి పంపించేస్తే మీ నాన్న సంతోషంగా ఎలా ఉంటారనుకున్నావు? అయినా ఇంత దుర్మార్గుల్లా తయారయ్యావేంట్రా? అసలు కొంచెం కూడా బుర్రపెట్టి ఆలోచించవా? ఇప్పుడు మీనా చూసుకుంది కాబట్టి ఇదంతా జరిగింది, లేదంటే నీకెక్కడి నుంచి వస్తున్నాయని నిన్ను తీసుకెళ్ళి అప్పుడు కటకటాల్లో పడేసేవారు. అది అర్థం చేసుకోవడం మానేసి ఇలా చేస్తున్నావేంటి అంటూ మాట్లాడేసరికి ఏమీ లేదు చిన్నాన్న, ఏమీ లేదమ్మా, నన్ను క్షమించు, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పని చేయను. సారీ బాలు అని చెప్పాను. కానీ చూడన్నయ్య, ఎన్ని అనుకున్నా మనలో మనమే. వాడు బయటవాడు, మన బావే కావచ్చు, కానీ చెల్లెలు అక్కడ సంతోషంగా లేదు. చెల్లెల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాది. నీకేమన్నా కోపం ఉంటే నువ్వు కొట్టు, అంతేగాని ఇలాంటి పని మాత్రం చెయ్యొద్దు అని చెప్పి ఇంకా బాలు కాస్త మనోజ్కి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నా భర్త మంచివాడు కాబట్టి మిమ్మల్ని ఏమీ అనకుండా వెళ్ళిపోతున్నాడు, లేదంటే వేరేలా ఉంటుంది పరిస్థితి అంటూ ఇంకా మీనా కూడా వార్నింగ్ ఇస్తుంది. ఇదే ఇంకొకసారి రిపీట్ అయ్యి ఇలాంటి పిచ్చి పనులు చేస్తే మాత్రం అస్సలు ఊరుకోను అంటూ సత్యం కూడా వార్నింగ్ ఇస్తాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.